ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విప్ ఉన్నారు. సరే, అసలు సభలో ఏం జరిగింది? ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు ఈరోజు జరిగిన ఎజెండాకు సంబంధించిన అంశాన్ని భూభారతి సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలు ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాల భూమి కాజేసినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పాపాలు బయటపడతాయని ఆ భయంతోనో ఒక వ్యక్తి ఏదైతే కార్లకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో గౌరవ సభ్యుడు కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ అయింది. సార్, సభలో సభ్యులు ఏం జరిగింది? స్పీకర్ పోడియం దగ్గర గలాటా జరిగింది అంటున్నారు కదా, ఏం జరిగింది? వారు డైరెక్ట్ వెళ్ళికి వచ్చేసారండి. వాళ్ళు మొత్తం మంది కూడా సభ్యులంతా కూడా హరీష్ రావు గారి దొరగారి యొక్క నేతృత్వంలో పట్ట దళిత స్పీకర్ మీద దాడి చేయడానికి వచ్చిళ్ళు. మార్షల్స్ లేకుంటే స్పీకర్ మీద దాడి జరిగేది. పేపర్లు మొత్తం చెప్పి దళిత స్పీకర్ మీద మొత్తం చల్లిందండి. ఇది ఎక్కడ సంస్కారమైన అండి? మీ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా అదే తరహాలో స్పందించారంటారు. కొద్దిసేపట్లో వాస్తవాలంతా అసెంబ్లీలో జరిగినవన్నీ కూడా ఏదైతే కెమెరాల విషయాలన్నీ కూడా మీడియా ముందరికి వస్తాయి. ఎవరు రెచ్చగొట్టిళ్ళు, ఎవరు స్లోగన్స్ ఇచ్చిండ్రు, ఎవరు వచ్చి దాడి చేసిన ప్రయత్నం ఇచ్చిండ్రు అనేది కూడా బయటపడతాయనే విషయాన్ని తెలియదు.